బీహార్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ రక్షకదంగా పడింది. అన్ని పార్టీల్లో టికెట్ల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చెరిసగం స్థానాల్లో పోటీ చేయాలన్న బీజేపీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ అసంతృప్తిలో ఉన్నారని వార్తల నేపథ్యంలో నిన్న పలువురు అభ్యర్థులకు ఆయన టికెట్లు పంపిణీ చేశారు. టికెట్ తమకే దక్కాలని భావిస్తున్న జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సహా కొందరు ఆశావహులు సీఎం ఇంటి వద్ద ధర్నాకు దిగారు. అటు బీజేపీ 71 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. 7 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన సభాపతి నందకిషోర్ను టికెట్ ఇవ్వకపోవడం, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని శతాబ్ద కాలం విరామం తర్వాత ప్రత్యక్షంగా పోటీ చేయించడం వంటి వాటిపై ఆసక్తికరంగా నిలుస్తున్నాయి. బీహార్ కోసం 50 మందికి పైగా అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు సమక్షంలో ఎన్నికల కమిటీలో చర్చించారు. ఇవాళ సీట్ల పంపిణీ ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝుకి చెందిన హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ తమ 6 అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో ఆయన కోడలు, వియ్యంకురాలు కూడా ఉన్నారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో సోమవారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఢిల్లీలో చర్చలు జరుపుతున్న సమయంలో ఆర్జేడీకి అధినేత లూలు ప్రసాద్ యాదవ్ కొందరు నేతలకు పాట్నాలో పార్టీ టికెట్లు ఇచ్చారు. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తేజస్వి రంగంలోకి దిగి కొన్ని గంటల తర్వాత వాటిని ఆపు చేయించారు.